ఆమేన్. వేదిక మీద ఉన్నటువంటి సాటి దైవజనులకి, అలాగే మంచి సంగీతాన్ని అందించినటువంటి వాయిద్యకారులకి, అలాగే చక్కగా పాడినటువంటి మరి సింగర్స్కి, ఆయా గ్రామాల నుండి వచ్చినటువంటి సంఘస్థులకి, పెద్దలందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, 2026వ సంవత్సరం 10వ తారీఖున దేవుని సన్నిధిలో మనం ఉన్నాం. అలా ఉండగలగటము అనేటువంటిది మనకు చాలా సంతోషకరమైనటువంటి విషయం. అంతరిక్షమును కలగజేసింది దేవుడు, కాలములను సమయములను తన స్వాధీనమునందు ఉంచుకున్నాడు. మనకు జన్మనిచ్చాడు, సమస్తమును అనుగ్రహించి ఇప్పటి వరకు కాచి కాపాడి ఉంటున్నాడు. ఇవన్నీ చేసిన వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి దేవుని సంకల్పం ఏంటి, ఆయన చిత్తము ఏమిటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేసి బ్రతుకుచున్నటువంటి బ్రతుకుకి సార్థకత చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియ దేవుని వారలారా, ఇక్కడ ఉన్నటువంటి మనమందరము ఆలోచించాల్సినటువంటి విషయం, ఎదురుగా ఉన్నటువంటి మీరు, మైకు ద్వారా వింటున్నటువంటి మన గ్రామస్తులు, దేవుడు ఉన్నాడని నమ్ముచున్నటువంటి వారు. అయితే మీరైనా, ఇక్కడ ఉన్నటువంటి మేమైనా, ప్రత్యేకంగా నేనైనా, మా బాపమ్మ వాళ్ళ వైపు ఆలోచించిన, అమ్మమ్మ వాళ్ళ వైపు ఆలోచించిన, తీర్థయాత్రలు చేస్తూ ఉండేటువంటి వారు, రకరకాలైనటువంటి పండగలు చేస్తూ ఉండేటువంటి వారు. ఆ సమయాలలో ప్రత్యేకంగా మొక్కుకునేటువంటి వారు, మొక్కుబడి చేసేటువంటి వారు. అయ్యా, నా కొడుకుకు సంతానం కలిగితే వచ్చే సంవత్సరానికి నీ సన్నిధికి వస్తాను, ఫలానిది అర్పించుకుంటాను, సమర్పించుకుంటాను. ఇటువైపు అటువైపు అనేకము చూశాను. అయితే ఏ పండుగ చేసినా, ఏ కోరిక కోరినా, ఏ పూజ చేసినా నాకెక్కువగా వినబడింది, కనబడింది ఏంటి అనంటే, నాకు ఇది ఇస్తే నేను నీ దగ్గరికి వస్తా, నాకు అది చేస్తే నిన్ను పూజిస్తా. వాళ్ళ ఉద్దేశములు తప్పు కాదు, కానీ వాళ్ళ ఉద్దేశములు తప్పు కాదు, వాళ్ళ భక్తి కూడా తక్కువ కాదు, చాలా ఎక్కువ. నిజానికి చెప్పాలంటే మనకంటే ఎక్కువ అని చెప్పొచ్చు భక్తి. కానీ ఈ భక్తిలో ఒక ఫిట్టింగ్ ఉంది, ఒక కండిషన్ ఉంది. ఏంటా కండిషను? నువ్వు నాకు చేస్తే నేను నిన్ను మొక్కుతా, ఇది చేయకపోతే నేను రాను,
మొక్కను. ఇది మన వారి మర్యాద. ఎవరి ఎడల? దేవుని ఎడల. ఇది సమంజసకరమా? మన తల్లులు ఉన్నారు, మన తండ్రులు ఉన్నారు. మనకు కొన్ని అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి. వాటిని వాళ్ళను అడిగి, ఇవమ్మా నాకొక 5 లక్షలు కావాలి, ఇవి డాడీ నాకొక 10 లక్షలు కావాలి, వ్యాపారం పెట్టుకుంటా అని అడిగావు. కానీ వాళ్ళ దగ్గర ఆ శక్తి లేదు. ఒకవేళ ఉన్నా ఇతడి మీద నమ్మకం లేదు. వారు ఇస్తామని నేరుగా చెప్పట్లేదు. వీరు చూసి చూసి ఒక మాట అంటారు, ఇస్తావా లేదా? ఇస్తేనే సరే, ఇస్తేనే ఇప్పుడు నిన్ను అమ్మ అని పిలుస్తాను, లేదా నాన్న అని పిలుస్తాను. ఇవ్వకపోయినట్టయితే నీకు నాకు ఏ సంబంధము లేదు. ఏంటండి, 5 లక్షలు 10 లక్షలు ఇస్తే తల్లి బిడ్డల, తల్లి కొడుకుల సంబంధం ఉంటుందా? ఇవ్వకపోతే ఉండదా? ఇది న్యాయమా? ఇది సమంజసకరమా? కాదు. గనుక మానవ కోటి అందరికీ కన్న తండ్రి అయినటువంటి దేవుడు మనతో మాట్లాడుతూ మనకు చెప్పుచున్నటువంటి మాట ఏమిటంటే, రోమీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. రోమీలో రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక. చెప్పండి, ఇందాక చెప్పాను కదా, ఈ లోక మర్యాద ఏంటి? నేను నీ దగ్గరికి వస్తే ఏమిస్తావు? ఒక నానుడు ఉంది కదా, దేవా మమ్మల్ని దర్శించి మాకు ఏమిస్తావు అంటే, నేను వచ్చినా నువ్వు ఇవ్వాల్సిందే, నీ వచ్చినా నాకు ఇవ్వాల్సిందే. ఇది మర్యాదేనా? కాదు కదా. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అంటే ఏంటండి? చాలా ఉన్నతమైనటువంటిది, చాలా ప్రశస్తమైనటువంటిది, చాలా గొప్పది. దాన్ని మించినది మరొకటి ఇహలోకమందును పరలోకమందును లేదు. చాలా ఉత్తమమును అనుకూలమును, పైగా మనందరికీ కంఫర్ట్ అటది. ఏంటండి? అనుకూలము, ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో, సంపూర్ణమై ఉన్నటువంటి దేవుని చిత్తము ఏదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదని తల్లిదండ్రులు పిల్లలకి హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలి అని ఆశపడతారు. వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, చేతి నిండా సంపాదించాలి. వారు వివాహము చేసుకొని పిల్లా పాపలతో సుఖంగా సంతోషంగా ఉండాలి అని ఆశ కలిగి పిల్లలకు చెబుతారు, నాన్న నీకు ఏ సబ్జెక్ట్ అంటే ఇష్టం? నువ్వు ఏం చదవాలనుకుంటున్నావు? ఎక్కడ చదవాలనుకుంటున్నావు?
ఎంత ఖర్చైనా పర్వాలేదు బిడ్డ, నువ్వు ఇంటి దగ్గర నుండి వెళ్ళొస్తానన్నా సరే, లేదా అక్కడే ఉండి చదువుకుంటానన్నా కూడా మీ అమ్మ నీతో వస్తుంది. డబ్బుల సంగతి మర్చిపో, నీ భోజన సంగతి మర్చిపో. నీకేం కావాలన్నా నేనున్నాను. ఒక ఫోన్ కొట్టు, వెంటనే నీకు అందుతుంది. ఏమండి, ఒక అమ్మా నాన్నలు తమ పిల్లలకు ఇచ్చేటువంటి కంఫర్ట్ ఇంతకంటే మరొకటి ఏముంటుందండి? నీకు చక్కగా ఫీజులు కడతామంటున్నారు, చక్కగా అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తామంటున్నారు, చక్కగా పేరెంటింగ్ ఇస్తామంటున్నారు, అంటే తల్లిదండ్రుల కొరత లేకుండా చూసుకుంటాము అని అంటున్నారు. నీవు చదవాలనుకున్నది చదువు, లేదు ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నావా, అయినా సరే పెట్టుబడి పెట్టడానికి నేను సిద్ధంగా. ఎందుకంటే అందరికీ చదవాలని లేకపోవచ్చు, అందరికీ ఇంట్రెస్ట్ లేకపోవచ్చు, అందరికీ అది ఆ గ్రాస్పింగ్ ఐక్యూ ఉండకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క డిఫరెంట్ ఐడియాలజీ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకమైనటువంటి వర్త్ ఉంటుంది. గనుక నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు నాన్న. సొంతంగా ఏదైనా వ్యాపారం చేసుకుంటావా, లేదా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఏదైనా అగ్రికల్చర్ వ్యవసాయం చేసుకోవాలనుకుంటున్నావా? నీ మనసులో ఉన్న మాట తేటగా చెప్పు. అన్నిటికీ నీ వెంట నేనున్నాను. ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే ఇంతకంటే ఉత్తమము, ఇంతకంటే అనుకూలము మరి ఏముంటుందండి? ఏమీ లేదు. అయితే దేవుడు ఈ లోకాన్ని దాటి చెబుతున్నాడు. మనమంతా ఎంతసేపు ఈ భూమి మీద బ్రతుకుచున్నటువంటి బ్రతుకులో ఎంత గొప్పగా బ్రతకాలి అని మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు ఈ భూమి మీద బ్రతుకు బిడ్డ, బ్రతుకుమనే కదా ఈ ప్రకృతిని అంతా ఇచ్చింది, ఈ రంగులు రుచులు వాసనలు సమస్తం ఇచ్చింది. ఈ భూమి మీద బ్రతుకు. మరొక మాట, ఈ భూమి మీద నీ జీవితం ముగించిన తర్వాత కూడా మరలా బ్రతికేటువంటి అవకాశం నీకున్నది. అందుకై నేను ప్రణాళికలు కలిగి ఉన్నాను, నేను ఆలోచన కలిగి ఉన్నాను, దాని గురించి మీరు ఆలోచించండి అని అంటున్నాడు ఇప్పుడు దేవుడు. ఈ లోకంలో అందరూ బ్రతుకుతారండి, అందరూ బ్రతుకుతారు. కానీ ఒక దినమున అందరము వెళ్ళిపోవలసిందే. ఇది కాదు, వాస్తవమైనటువంటి జీవితం మరొకటి ఉంది. మరణము తర్వాత ఉండిపోయేటువంటి ఈ లోకం కాదు, ఈ ఊరు కాదు, ఈ ఇల్లు కాదు, ఉండబోయేటువంటిది నిలవరమైనటువంటి పట్టణము మనకిక్కడ లేదు. ఉండబోయేటువంటి దానికోసం ఎదురు చూస్తున్నాం. ఆ ఉండబోయేటువంటి దాని గురించి, మరణం తర్వాత ఉన్నటువంటి మరో జీవితమును గురించి, ఆ జీవితములో ఉండేటువంటి సంతోషమును గురించి, ఆ సంతోషములో నిన్ను చూసుకుంటూ నీ దేవుడు, నా దేవుడు, మనందరి దేవుడు సంతోషించేటువంటి విషయమును గురించి నేరుగా ఈ మధ్యాహ్న కాల సమయమునందు దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ఏమంటున్నాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో.
ఏదో ఒకటి రెండు ముచ్చట్లు కాదు. ఎల్లయ్య మల్లయ్య దావీదు ఎస్తేరు మాట్లాడుకుంటున్నటువంటి రెండు మూడు ముచ్చట్లు కాదు. నీకేం తెలియాలి? ఈ సృష్టిని కలగజేసినటువంటి సృష్టికర్త యొక్క మనస్సును తెలుసుకోవాలి, అది తెలియాలి. ఇక్కడ కులం మధ్య పెట్టుకోకు, తెర, అది అంధత్వాన్ని కలగజేస్తుంది. మతాన్ని మధ్యలోనికి తెచ్చుకోకు, హననం చేస్తుంది. ఈ సృష్టికర్తను, నీకు జన్మనిచ్చినటువంటి దేవుడి యొక్క అంతరంగమును తొంగి చూసేటువంటి ప్రయత్నం చేయి. అది చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీకు ఉత్తమం, మనందరికీ ఉత్తమోత్తమైనటువంటిది, పైగా మనకు అనుకూలమైనటువంటిది, అంటే అందుకుంటే అందేటువంటిది. అక్కడ ఎక్కడో ఉన్నదంటే ఆ బాధ నా నుండి కాదు, ఇక్కడ నీ చేతికి అందుతున్నదంటే అనుకూలం. ఆ అవకాశం నీ దగ్గరికే వస్తున్నది. ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం, సంపూర్ణమునై ఉన్నటువంటి దేవుని చిత్తము. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు తన అంతరంగములో నిన్నును గురించి, నన్నును గురించి, మనందరిని గురించి ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు, ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు, ఒక వ్యూహము కలిగి ఉన్నాడు. నీవు దేవుడికి తెలుసు, దేవుడు నీ పట్ల ఒక అభిప్రాయం కలిగి ఉన్నాడు. అది తెలుసుకున్నట్లు చిత్తమును, దేవుని చిత్తం ఏదో పరీక్షించి ఆ అనుకూలమును, అలాగే ఉత్తమమును, ఆ పరిపూర్ణమైనటువంటి విషయం ఏదైతే ఉందో అది తెలుసుకొనులాగున ఏం చేయమంటున్నాడో తెలుసా? ఈ లోక మర్యాదకు సంబంధించినటువంటి ఆలోచనలో నుండి బయటపడి రూపాంతరము చెందో. నీ మైండ్ సెట్ మారాలి. ఏం మారాలి? నీ మైండ్ సెట్ మారాలి. ఈ 60-70 సంవత్సరాల వరకు ఉండేటువంటి జీవితాన్ని గురించి మాత్రమే నువ్వు ఆలోచించి అందులోనే నీవు ఫిక్స్ అయిపోకు. దాన్ని దాటి ఆలోచించు. అందులో ఒక దేవుని చిత్తం ఉంది. ఈ లోకేతరమైనటువంటిది, ఈ జీవితానికి అతీతమైనటువంటిది. దేవునికి ఒక చిత్తము మనందరి పట్ల ఉన్నది. అలాగే పౌలు గారు అంటారు, ఏమంటాడంటే, దేవుని సంకల్పమంతయు మీకు తెలపకుండా నేను ఏమీయూ దాచుకొనలేదు. ఆయన చెప్పాడు, ఆయన రాశాడు, మేము చదువులాగున పరిశుద్ధాత్ముడు అందించాడు. అదే పరిశుద్ధాత్ముడు ఈరోజు మీ చెవులకి వినిపిస్తున్నాడు. వింటారా? కాదంటారా? తీసుకుంటారా? తృణీకరిస్తారా? దేవుని సంకల్పం మీకు చెప్పబడుచున్నది. నాట్ ఏ సీఎం చెబుతారు, మారుస్తారు. ఏం మారుస్తారు? మాట. నాట్ ఏ పిఎం. ఏమండి, ఒక అంతర్జాతీయంగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి ఆ ప్రెసిడెంట్ ఎవరు ఉంటారు కదా, అలాంటి వాడు కాదు. వాళ్ళు కూడా ఏం కలగజేసుకోలేరు. వాళ్ళు కూడా వంత పాడాల్సిందే. లేదంటే ఉక్రెయిన్ యుద్ధం ఇన్ని రోజులు జరగదు, పాకిస్తాన్ యుద్ధం ఇన్ని రోజులు జరగదు ప్రియులరా. అలాగే పాలస్తీనా యుద్ధము ఇన్ని రోజులు జరగదు. ఐక్యరాజ్య సమితి న్యాయ వ్యవస్థ కూడా చేతులు పిసుక్కుంటూ కూర్చున్నదే తప్ప, ఎందుకోసమైతే ఏ మోటో చొప్పునైతే వాళ్ళు ఫామ్ అయ్యారో, ఒక టీముగా, ఒక కమిటీగా,
వాళ్ళు కూడా ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. కానీ దేవుడు సదాకాలము, ఎంత మంచి మాట చెప్తున్నాడో చూడండి ఒకసారి. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనం. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును. సదాకాలము నిలుచును. ఇందాక చెప్పుకున్నాం కదా, ఆయన చిత్తము ఏదైతే ఉందో, ఆయన సంకల్పము ఏదైతే ఉందో, అది ఎన్ని రోజులు నిలుస్తుందట? మొన్న మీరు అన్నారు కదంటే అన్నానా అని అంటాం. కానీ దేవుడు అన్నానురా, అదే పని మీద ఉన్నానురా అని అంటాడు. అదే పని మీద ఉన్నాను, అదే పని మీద ఉన్నాడు ఇప్పటికి. అందుకే ప్రభు ఏమంటాడు తెలుసా? యేసయ్య, నా తండ్రి ఇంకను పని చేయుచున్నాడు. ఆయన ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడో ఆ చిత్తమును ముందుకు జరిగించుటకు పనిలోనే ఉన్నాడు ఆయన. ఆయన ఆలోచన సదాకాలము నిలుచును. ఆయన సంకల్పములు తరతరములకు ఉండును. తరతరములకు ఉండును. వెంకటయ్య కడుపులో బుచ్చయ్య పుట్టాడు. కొత్తపల్లి వెంకటయ్య. బుచ్చయ్య కడుపులో మరలా వెంకటయ్య పుట్టాడు. వెంకటయ్య కడుపులో రమేష్ పుట్టాడు. అంతకుముందు పేర్లు నదిలో. అయితే నాతో మాట్లాడిన దేవుడు, నా దగ్గరకు వచ్చి టచ్ చేసి మాట్లాడినటువంటి దేవుడు, నా దగ్గరికి అందించినటువంటి వర్తమానం లేదా సందేశం వారికి పంపించకుండా ఉండి ఉంటాడా? నో, నెవర్. దానికి ఒప్పుకోను. ఎందుకంటే మా అమ్మ పేరు సోమలక్ష్మి. ఇవైతే కొంచెం అర్థమవుతాయని చెప్తున్నానండి. సోమలక్ష్మి అమ్మ పేరు మల్లమ్మ. ఆ మల్లమ్మకు ఒక పెద్ద పశువుల కొట్ట ఉంది. తెల్లారి మా తాత అక్కడే పడుకునేవాడు, కొట్టంలోనే. ఇంత భోంచేసి వెళ్ళి రాత్రి అక్కడే పడుకునేవాడు. ఇక మేము అంటే పిల్లలు, ముఖ్యంగా నాకు జ్ఞాపకం ఉన్నటువంటిది, నేను మా నాకంటే పెద్ద ఆయన సదానందం రోజు ఉదయాన పేడ తీయడానికి వెళ్ళేవాళ్ళం ఆ కొట్టానికి. ఆ కొట్టం పక్కనే రోడ్డుకు ఆనుకొని కొట్టం, పశువుల కొట్టం. ఈ రోడ్డుకు ఆనుకొనే లెఫ్ట్ సైడ్లో ఒక పెద్ద చర్చి. ఆ చర్చిలో చక్కగా పాటలు వినబడేటువంటి, ఆ లయకి, ఆ రాగానికి మేము మంత్రముగ్ధులమయ్యేవాళ్ళం. నిలిచి ఏం పాడుచున్నాము అని విన్నాం. సరే, ఇక ఆ తర్వాత స్టెప్స్ ఇక్కడ దాకా వచ్చాయి. మరి వారికి వినబడలేదా? వారికి వినబడుతుంది కదా. గనుక దేవుని చిత్తము పలాని వాళ్ళకు తెలియదు, ఇదిగో మనకి ఇప్పుడు తెలిసింది కాబట్టి అని చెప్పడానికి లేదు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు. అది తరతరములకు ఉండును. ఈ తరములో మన పట్ల ఉన్నది.
సద్వినియోగం చేసుకుందామా, దుర్వినియోగం చేసుకుందామా? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. పదాలు అర్థమవుతున్నాయా మీకు? పదాలు అర్థమవుతున్నాయా? ఉత్తమమును అనుకూలమునకు సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తం. దేవుడు భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండేటువంటి వాడు. ఆయనకి ఒక విజన్ ఉంది. నాకు తెలివి వచ్చినప్పటి నుండి వింటున్నానండి, మనలందరూ ఒక విజన్ పెడతారు. అక్కడ దాకా ఏం కదలది. ఎవరు? మన నాయకులు. 2020 అని ఒకరు, 2030 అని ఒకరు, ఇప్పుడు 37 40 ఏదో వచ్చింది. ఇలా విజన్లు పెడతా ఉంటారు. అది కదలదు, సాగదు. మళ్ళీ ఆ డేట్ వచ్చినట్టు మళ్ళీ డేట్ చెప్తారు. ఇంతే. కానీ దేవుడు అలా కాదు. తన చిత్తమును డెఫినెట్గా నెరవేర్చుకుంటాడు. ఆయనకు ఒక విజన్ ఉంది, ఒక చూపు. ఆ విజన్ని, అంటే ఆ ఏదైతే ఒక ఆలోచన కలిగి ఉన్నాడో, ఒక వ్యూహము కలిగి ఉన్నాడో, దానిని నెరవేర్చుకోవటానికి ఆయన కొందరిని వాడుకుంటున్నాడు. క్రీస్తు పూర్వం 62వ సంవత్సరంలో రోమన్ మహాసామ్రాజ్యాధినేత అయినటువంటి నీరో అత్యంత కర్కశంగా, పాశవీకంగా క్రైస్తవులని హింసించాడు. ఆయన చంపేశాడు. ఎలా చంపాడు తెలుసా? అక్కడ ఇజ్రాయేలు తదితరమైన ప్రాంతముల నుండి బ్రతుకు తెరువు కోసము వెళ్ళినటువంటి క్రైస్తవులు అక్కడ ఏదో గుడిసెలు వేసుకొని ఒక జోన్లో బ్రతుకుచున్నారు, పొట్టబోసుకుంటున్నారు. అయితే రాజుగారికి, అంటే ఇప్పుడు అలా వెళ్ళిన వాళ్ళని ఏమంటామంటే శరణార్థులు అని అంటాం కదా, అలా వెళ్ళి అక్కడ పొట్టబోసుకుంటున్నారు. అయితే రాజుగారికి ఒక ఆలోచన వచ్చిందట. ఆ జోన్లో ఒక కొత్త కోట కట్టాలని ఆలోచన వచ్చింది రాజుగారికి. ఒక కోట. ఇప్పుడు వీరిని ఖాళీ చేయమంటే ఖాళీ చేసే పరిస్థితులలో లేరు. అయ్యా ఇంకెక్కడికి వెళ్తాం? ఉంటాయి కదా కొన్ని సమస్యలు, కొన్ని బస్తీలలో ఇలా జరుగుతూ ఉంటుంది కదా. వాళ్ళు ఖాళీ చేయట్లేదు. ఇలా అయితే కుదరదని తన అసిస్టెంట్కి చెప్పి, ఈయన వాయిద్యాలు వాయించుకుంటున్నాడట. ఏదో పిడేలు అంటారు. పిడేలు అంటే ఏంటయ్యా? అదొక ఇన్స్ట్రుమెంట్, గిటార్ టైప్ ఉంటుంది. ఓకే, ఆయన గిటార్ వాయించుకుంటున్నాడు. ఈయన అసిస్టెంట్ వెళ్ళి రాత్రిపూట ఆ బస్తీకి నిప్పంటించాడు. ఆ తరుణంలో అక్కడి నుండి కొంతమంది పారిపోయారు. ఎక్కడికో తెలుసా? తుర్కిస్తాన్కి. అంటే ఇప్పుడు టర్కీ అంటాం మామూలుగా, తుర్కిస్తాన్. ఇప్పుడు తుర్కిస్తాను ఒక పెద్ద దేశంగా ఉంది. అప్పుడు అంటే మన భారతదేశం ఇలా ఫామ్ కాక మునుపు చిన్న చిన్న రాజ్యాలుగా ఉండేవి కదా. అలాంటి రాజ్యాలు అక్కడ కొన్ని ఉన్నాయి. అక్కడికి పారిపోయారండి వాళ్ళు. అక్కడొకరు ఆ రాజ్యంలో ఒకరు, ఈ రాజ్యంలో ఒకరు, ఈ రాజ్యంలో ఒకరు, అలా తలదాచుకుంటున్నారు. క్రైస్తవులకు ఇంత హింస కలిగింది అని తెలవగానే పాపం
పేతురు గారు చలించిపోయి వాళ్ళను ఓదార్చాలి, బలపరచాలి అని చెప్పి ఇజ్రాయేలు దేశము నుండి ఒక ఉత్తరం రాసి టర్కీ దేశానికి పంపించాడండి. ఆ ఉత్తరమే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక. మొదటి పత్రిక అంటే మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంది? టర్కీ దేశంలో ఉన్నటువంటి క్రైస్తవులకు రాసినటువంటి ఉత్తరం. మొదటి వచనం, మొదటి అధ్యాయము, మొదటి వచనం. యేసుక్రీస్తు అపోస్తలుడైనటువంటి పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, తండ్రి అయినటువంటి దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి, భవిష్యత్తు జ్ఞానమును బట్టి అని అంటున్నాడు. తండ్రికి ఒక భవిష్యత్తు జ్ఞానము అంటే తండ్రికి ఒక భవిష్యత్తు ఆలోచన ఉన్నది, ఒక ఆలోచన ఉన్నది. ఇందాక మాట్లాడుకున్నాం కదా, ఒక చిత్తం, ఒక సంకల్పం ఉంది. దాని వైపు చూస్తున్నాడు ఆయన. ఇలా జరగాలి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉంది కదా, ఇలా జరగాలి. మామూలుగా మనం ఎప్పుడూ మాట్లాడుకునేటువంటి మాట మనకు తెలుసు కదండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయాసంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపు క్రీస్తు యేసునందు ప్రేమలో మనలను ఏర్పరచుకొనెను. క్రీస్తు యేసునందు మనము దేవునికి శాశ్వతమైనటువంటి పిల్లలముగా ఉండాలని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడట? ఈ సృష్టి పుట్టక మునుపు. ఈ సృష్టి పుట్టి ఎన్ని సంవత్సరాలు? ఏదో వాళ్ళు వీళ్ళు చెప్తుంటే వింటున్నాం, ఏదో 1500 కోట్ల సంవత్సరాలట. ఈ 1500 కోట్ల సంవత్సరాల క్రితమే ఈ లోకం పట్ల, ఈ లోక ప్రజల భవిష్యత్తు పట్ల ఒక దృక్పథము కలిగి ఉన్నాడు ఆయన. ఆయన చూస్తున్నాడు. క్రీస్తు యేసునందు వారు నాకు పిల్లలవ్వాలి అంటే ఇప్పుడు ఏంటి? సింపుల్గా చెప్పేస్తాను, ఎందుకంటే మనం ఇంకా కొంచెం ఆలోచించాల్సి ఉంది కాబట్టి. వీరు పుడుచున్నారు, అటు సాతాను ప్రభావంతో, ఇటు వీరు వివిధ రకములైనటువంటి తంత్రములు కల్పించుకొనుటను బట్టు ఏమైపోతున్నారు? పాపులైపోతున్నారు. దేవుడు యథార్థంగా పుట్టిస్తే వీళ్ళు ఏమైపోతున్నారు? పాపులైపోతున్నారు. ఈ పాపములో నుండి వారు బయటపడితేనే పరిశుద్ధులవుతారు. పరిశుద్ధులైతేనే నా దగ్గరికి రావటానికి అర్హులవుతారు. గనుక నా కుమారుడైనటువంటి యేసుక్రీస్తును లోకములోనికి పంపిస్తాను. నన్నును గురించినటువంటి సంగతులేదో సంపూర్ణముగా బోధింపచేస్తాను, బయలుపరిచేటట్టుగా చేస్తాను. తదుపరి శిలువ మరణమునకు అప్పగిస్తాను. రక్తము చిందించబడుట ద్వారా కారణం ఏంటి అని కనుక్కొని పాశ్చాత్తాపపడి మారు మనసు నొంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధులుగా నా చిత్తము చొప్పున, నా సంకల్పం చొప్పున వారు బ్రతికి ఆయుష్ ముగించిన తర్వాత మరణించి నా దగ్గరికి రావాలి, కలకాలము ఉండాలి. దేవుడు తన మనస్సులో
ఈ లోకములో ఉన్నటువంటి మనలను ఉద్దేశించి జరగవలసినటువంటి కార్యమును చూస్తున్నాడు. అందుకు యేసయ్య నేను సిద్ధము అని అన్నాడు. సిద్ధపడిన యేసయ్య 2000 సంవత్సరాల క్రితము అన్నట్టుగానే ఆమేనంటూ తన ప్రాణాన్ని పెట్టాడు. ఆ క్రీస్తు నొద్దకు పరిశుద్ధాత్ముడు మనల్ని అందరినీ నడిపించాడు, నడిపిస్తున్నాడు. దేవుడు చూశాడు, యేసు ప్రభుల వారు చేశారు, పరిశుద్ధాత్ముడు చేరుస్తున్నాడు. ఆ మాట అక్కడ ఉన్న చూడండి. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి, ఆత్మ వలని. భవిష్యత్తు జ్ఞానం అనగానే ఇప్పుడు మీకు ఏం కనబడాలి? భవిష్యత్తు జ్ఞానం అనగానే ఏం కనబడాలి? యేసయ్య కనబడాలి. యేసయ్య రక్తములో పాపాలను కడుక్కునేటువంటి ప్రజలు కనబడాలి. అది ఆయన సంకల్పం. ఆ కడుక్కున్నటువంటి వారు దేవునికి శాశ్వతమైనటువంటి పిల్లలుగా ఉండాలి. దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును. అయ్యా, మీ చిత్తం మాకు అర్థమైంది. అలాగే వస్తామయ్యా, అలాగే చేస్తామయ్యా. మాకు కావాలయ్యా, మాకు మారుమనసు కావాలి, మాకు రక్షణ కావాలి, మాకు నిత్య జీవం కావాలి. ఇక్కడ ఉండేటువంటి రోగాలతో, రొప్పులతో, రకరకాలైనటువంటి సమస్యలతో బ్రతుకుచున్నటువంటి బ్రతుకు మాకు వద్దు. మాకు నెమ్మది, సుఖము, శాంతి, సమాధానము, సంతోషము అన్నింటికంటే మిన్నగా నా పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నటువంటి దేవుడా, నన్ను కన్న తండ్రి, నీ ఒడిలో నేను ఉండాలి అని వచ్చులాగున పరిశుద్ధాత్ముడు నడిపిస్తున్నాడు, చేరుస్తున్నాడు, దేవుని సన్నిధికి చేరుస్తున్నాడు. ఈరోజు మీరందరూ వచ్చారు అనంటే ఎలా వచ్చారో తెలుసా? చిన్ని సంఘం. ఆ చర్చి చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇది చర్చ అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఇందులో ఉన్నవా ఈ చర్చే ఇంత ఉన్నదంటే అందులో కూర్చున్నటోళ్ళు ఇంకా సగమే. అలా సగమే కూర్చుంటారు. వాళ్లకు దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? 7 సంవత్సరాల క్రితం. ఏమని? మీరు సమావేశమై మీ వారిని పిలిపించి ఇదిగో దేవుని సంపూర్ణమైనటువంటి చిత్తము ఏదైతే ఉందో, ఆ సంకల్పం ఏదైతే ఉందో వాళ్లకు చెప్పండి. అయ్యా, మరి ఖర్చు అవుతుంది కదా, నేనున్నాను కదరా. ఏమండి, ఇంత ఖర్చు పెట్టి చేయాల్సినటువంటి అవసరం ఉందా? తర్జనలు భర్జనలు. యాక్చువల్గా ఎవ్రీ ఇయర్ 1వ తారీఖున జరగాలి మనది. కానీ కొన్ని ఆలోచనలను బట్టి 1వ తారీఖు కాకుండా ఈ సంక్రాంతి హాలిడేస్లలో పెట్టాలనేటువంటి ఉద్దేశంతో 10వ తారీఖు అదో తర్జనలు భర్జనలు చాలా జరిగాయి. ఇది మనలో కొందరికి ఇష్టం లేదు. అంటే వాళ్ళకు దురుద్దేశం కాదు. 1వ తారీఖు అనేటువంటిది అందరికీ వెల్లోన్ అయిపోయింది. ఇప్పుడు మనం పిలవకపోయినా వాళ్ళు వస్తారు, అలా అలవాటు అయిపోయింది, ఒక సెంటిమెంటల్గా మారిపోయింది. అలాంటి డేటును మారిస్తే ఎలా ఉంటుంది? బాగుంటుంది కదా. ఇలా ఎప్పుడు ఎవరు ఏమంటే దాన్ని అనుకూలంగా మార్చుకుంటూ పోతామా అనేటువంటి తర్జన భర్జనలు జరిగాయి. అంటే ఎవరికి కార్యం జరగకూడదనేటువంటి ఉద్దేశం కాదు. వీళ్ళ అభిప్రాయము వాళ్ళ అభిప్రాయం కూడా గొప్పగా జరగాలి, ఉన్నతంగా జరగాలి. ఒకవేళ 1వ తారీఖును మార్చి మరో తేదీన పెడితే వస్తారో
రారో, మరి రాకపోతే ఇలా అన్నమాట. అయితే రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. యేసయ్యే చెప్పాడు, మీలో భిన్నాభిప్రాయములు ఉండక మానవు. వాటిని ఏం చేయాలి? చర్చించుకొని సమాధానపరుచుకోవాలి. అంటే ఒక తీర్మానం చేసుకోవాలి, ఒక ఉత్తమమైనటువంటి నిర్ణయము తీసుకోగలగాలి. ప్రిలరా, కానీ కార్యము ఆగకూడదు. ఎవరి మూలముగా అది అభ్యంతరపరచబడుతుందో, అంటే ఎవరి అభ్యంతర మూలంగా కార్యం ఆగిపోతుందో వారికి శ్రమ అని అన్నాడు. కానీ ధర్మాపురం మల్లకపల్లి సంఘస్థులు చాలా మంచి వాళ్ళండి. ఎన్ని భిన్నాభిప్రాయాలున్నా అంతిమంగా కార్యం జరగాలి. సరే 10వ తారీఖు అన్నారు కదా, నేను ఉదాహరణకు చెప్తున్నాను. నాకు ఎవరెవరు ఏం మాట్లాడిలో నాకు తెలియదు, చర్చ జరిగిందని మాత్రం తెలుసు. ఇప్పుడు నేను 1వ తారీఖు అంటుంటే 10వ తారీఖు అంటున్నారు. సరే కానీ ఇక మేము చేసే పని, మేము చేసే ప్రయత్నం మేము చేస్తాం, ఇక దేవుని చిత్తం అని వాళ్ళ శక్తికి మించి ఏళ్ళ మీద లెక్కబెట్టేటువంటి నెంబర్లే 10 ఏళ్ళు దాటితాయా? ఈ కుటుంబాలే, ఈ 10 ఏళ్ళ కుటుంబాలే, ఏళ్ళంటే 10 కుటుంబాలు, 10 ఇండ్ల కుటుంబాలు, రైట్, 10 ఇండ్ల కుటుంబాలు, వాళ్ళు వేలాది రూపాయలను ఖర్చు పెట్టి కార్యము చేస్తున్నారు. ఎవరి ప్రేరేపణ తెలుసా? ఎవరి ప్రోద్బలము తెలుసా? పరిశుద్ధాత్ముని ప్రేరేపణ. వారు మిమ్మల్ని పిలిచారు, అదే ప్రేరేపణను బట్టి మీరు ఇక్కడికి వచ్చారు. ఇది ఎవరి కార్యం? ఎవరు చేస్తున్న కార్యం? పరిశుద్ధాత్ముడు చేస్తున్నటువంటి కార్యం. అవునా? ఆ తర్వాత మాట చూడండి. యేసుక్రీస్తు రక్తము వలన, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడిన అంటే యేసు రక్తం చేత కడగబడిన అంతనర్థం. అంటే దేవుడు చూశాడు, యేసయ్య రక్తాన్ని కార్చాడు, అంటే కార్యాన్ని చేశాడు. పరిశుద్ధాత్ముడు దాని యొద్దకి నడిపించాడు. ఇందులో ఇంకొక గమ్మత్తుంది. ఏంటో తెలుసా? ఇప్పుడు మీలో చాలామంది, అంటే మనలో చాలామంది బాప్తిసం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మను పొందుకుంటాం, అంతే కదా? బైబిల్ చెప్పింది అదే కదా, పేతురు గారు చెప్పింది అదే. నమ్మి బాప్తిసం పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మను వరము మీకు అనుగ్రహింపబడుతుంది. కానీ కొర్నేలు కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి ఎప్పుడు అనుగ్రహింపబడ్డాడు పరిశుద్ధాత్ముడు? బాప్తిసం తీసుకున్న తర్వాతనే, తీసుకోకముందా? అంటే తీసుకోకముందు కూడా పరిశుద్ధాత్ముడు వచ్చి పదండి బాప్తిసం కాండి, ఎందుకని వచ్చి తొందరగా, ఏం కాక మునిపే, ప్రాణం పోక మునిపే తొందర పదండి అని చెప్పి ఆ బంధువులను ఎక్కడెక్కడ ఏ ఊర్ల నుండి రప్పించాడో, ఆ స్నేహితులని, మరి ఆయన అధికారి, ఆఫీసరు, ఎవరెవరు వచ్చారో వాళ్ళందరూ వచ్చారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళందరినీ అభిషేకించాడు. వారిని ఎక్కడికి నడిపించాడు? యేసు ప్రభుల వారి రక్తం దగ్గరికి నడిపించాడు. ఇంకొకటి ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆ రోమన్ కాథలిక్ చర్చి పెద్ద, నిజమండి ఇవన్నీ నేను కల్లిబుల్లి మాటలు కాదు, మీరు ఆరా తీసుకోవచ్చు కూడా. వెంకటన్న ఉన్నాడు ఇక్కడ. పిడకలు చేసి చెప్పాను కదా, రోడ్డుకి ఇటు అటు, ఈ మూల మీద, ఈ కొట్టం మూల మీద ఒక బండ ఉంది. ఆ బండ మీద కూర్చొని వింటున్నాం, ఆలోచిస్తున్నాం. మావాడు అన్నాడు, రాజు, ఇంతే నా పేరు అక్కడ రాజు అంటే కైండ్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ పేరు రవి, ధర్మపురంలో రవి.
సంఘంలో రమేష్, అదే స్కూల్లో రమేష్, రవిరాజు రమేష్. రాజు, నీకు ఏ దేవుడు అంటే ఇష్టము అని అన్నాడు. నేను ఒక ఆయన పేరు చెప్పా. లేదు లేదు అని చెప్పి ఒక రహస్యం చెప్పిండు నాకు ఆయన. చెప్పిన తర్వాత అవునా అని చెప్పి ఆలోచించడం ప్రారంభించాను. తనతో బ్రదర్ వెంకట్ గారు పరిచయం అయ్యారు. వారు వెళ్తుంటే వాళ్ళ వెంబడి వెళ్ళాను. ఒకరోజు మీరు బైబిల్ తెరిచి చెప్తాను అన్నీ, ఆ బైబిల్ ఏదన్నా ఒక్కొక్కసారి ఇవ్వండి అన్నాను. ఆ బైబిలు మొత్తం చదివాను. ఆ బైబిలు చదివాను. కొంచెం చూడండి. ఆ బైబిల్ చదివిన తర్వాత సహోదరులు ఇజ్జగిరి, కృష్ణ ట్యూషన్ చెప్తావా అని చెప్పి వచ్చారు. వారిరువురి ద్వారా ఇంకా రాజు, అలాగే మొగిలి, ఇంకా ఇంకెవరే అశోకు, ఇలా కొంతమంది వచ్చారు. చూడండి, జాగ్రత్తగా గమనించండి. వాళ్ళు వచ్చారు. వచ్చిన వాళ్ళకి సువార్త ప్రకటించటం జరిగింది. అయితే నేను చెప్పగానే వాళ్ళు ఒప్పుకోవాలని ఏమున్నది? మీకు అర్థం కావాలి. నేను చెప్పగానే వారు ఒప్పుకోవాలనేమున్నది? ఒక్కొక్కరి నేపథ్యం ఒక్కొక్క రకం. కానీ అలా ఒప్పుకొని దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా చేసినటువంటి వాడు యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనము. యోహాను సువార్త 16వ అధ్యాయము 8వ వచనం. ఆయన వచ్చి, ఆ సీక్వెన్స్ ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు, ఆదరణకర్త అని. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి పాపమును గూర్చియు, పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, తీర్పును గూర్చి, పాపమును గూర్చి, మీరు ఆ వర్డ్స్ అని మీరు క్యాచ్ అవుట్ చేయాలి. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, తీర్పును గురించి. ఇవే పాఠాలు పడ్డాయండి. అప్పుడు ఇవే పాఠాలు పడ్డాయి. పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు, తీర్పును గూర్చియు, లోకమును ఒప్పుకొనజేయును. లోకమును ఒప్పుకొనజేయును. ఒప్పుకున్న తర్వాతనే కదండి బాప్తిసం తీసుకునేది. వావ్! పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు ఒకసారి ఆలోచించండి. దేవునికి ఒక విజన్ ఉంది. యేసుక్రీస్తు ద్వారా లోకాన్ని రక్షించాలి. అందుకోసమై యేసు ప్రభువుల వారి ద్వారా కార్యాన్ని చేశాడు. అందుకు పరిశుద్ధాత్ముడు ఆయుత్తపరిచి నడిపించాడు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నా గ్రామవాసులారా, నా బంధువులారా, శ్రమ కూర్చి, చెమటోడ్చి, కష్టార్జితముతో ఇలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసి ఎన్నోసార్లు చెబుతూ వస్తున్నాం. ఈరోజు కూడా చెబుతున్నాం, మళ్ళీ మళ్ళీ చెబుతున్నాం. సృష్టమును కాదు, సృష్టికర్తను ఎరగండి. ప్రకృతిని కాదు, ప్రభువును ఎరగండి.
అంది వచ్చిన అవకాశాన్ని చేజార్చుకోకండి. కుల మతాలకు అతీతమైనటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు నీ పట్ల ఒక సంకల్పము కలిగి ఉన్నాడు. ఆ సంకల్పము చొప్పున యేసు ప్రభుల వారిని ఈ లోకములోనికి పంపించి ఉన్నాడు. సిలువలో మరణమునకు అప్పగించి ఉన్నాడు. పరిశుద్ధాత్ముడు ఇదిగో నా ద్వారా నా బంధువులకి, నా స్నేహితులకి, నాకు తెలిసిన వారికి, నా ఊరోళ్ళకి, పొరుగురోళ్ళకి చెప్పించాడు. అలాగే ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళందరి ద్వారా వాళ్ళ బంధువులకి, వాళ్ళ స్నేహితులకి, వాళ్ళకు తెలిసిన ఊర్ల వాళ్ళందరికీ చెప్పిస్తున్నాడు. ధర్మాపురము గ్రామ వాస్తవ్యులకి దేవుడు ఇచ్చినటువంటి అవకాశము తక్కువ కాదు, మిక్కిలి ఎక్కువ. మిక్కిలి ఎక్కువ. మీరు ఎరగండి, మీరు రండి. మనం పండగలు చేసుకుంటూ కోళ్ళను, గొర్రెలను, రకరకాలైనటువంటి వాటిని కోస్తాం. కొంత రక్తాన్ని అక్కడ ఒలికిస్తాం. ఉద్దేశం ఏంటంటే వీటిని ఆఘ్రానించి దేవుడు శాంతించాలి, నన్ను క్షమించాలి, నాకు మేలు చేయాలి అని. అవును కదా? మన బంధువులు కూడా చేసేది అదే కదా, వాళ్ళు చేసేది అదే కదా. అయ్యలారా, అమ్మలారా, మీకు ఒక ఆలోచన ఉంది, ఒక ఆశ ఉంది, ఒక కోరిక ఉంది. అదేదో కొంచెం సవ్యమైనటువంటి విధానంలో చేసుకుంటే మీ అంత గొప్పోళ్ళు ఉండరు. అది సవ్యంగా చేసుకుందాం. ఈ గొర్రెలు మేకల రక్తమును ప్రోక్షించి మనం ఒక నిర్ణయానికి, ఒక అభిప్రాయానికి వచ్చాం. ఏమంటే సంవత్సరం పొడుగుతా చేసినటువంటి ఈ తప్పులకి, పాపాలకి గొర్రెను మేకను బలిచ్చి కడుక్కోవచ్చు అని అనుకుంటున్నాం. అందుకై ఇది అవకాశంగా తీసుకుంటున్నారు అని చెప్పి దేవుడు మరలా కాదు, అమూల్యమైనటువంటిది, వెలకట్టలేనటువంటిది, శ్రేష్టమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది బలిగా ఇవ్వాలి. తద్మూలంగా లోకము బాగా ఆలోచిస్తుంది, మరలా తప్పు చేయాలని, పాపం చేయాలని అనుకోదు అనేటువంటి ఉద్దేశంతో నాలో పాపం ఉంటే మీలో ఎవరైనా చూపించండి అని సమాజానికి, ఈ లోకానికి సవాలు విసిరినటువంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు యేసుని ఈ లోకములోనికి పంపించి నీవు కోసే మేక, గొర్రె స్థానములో యేసయ్యను బలి చేయించాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు నీ కోడి నీ గొర్రె, నా కోడి నా గొర్రె కాదు ఇక్కడ. యువపురుషుడు, శకపురుషుడైనటువంటి లోక నాయకుడైనటువంటి క్రీస్తు యేసుల వారి బలి. ఆ రోజుల్లో ఒక దేవాలయం కట్టుకున్నారు. ఆ దేవాలయం ముందు ఒక బలిపీఠం ఉండేది. ఆ బలిపీఠం మీదకి ఇదిగో ఆ గొర్రెలను, మేకలని, పావురాలని తీసుకెళ్ళి బలిచ్చి, అయ్యా నాకు పాప నివారణ చేయమని చెప్పి అడిగేటువంటి వారు. అలా కాకుండా క్రీస్తు యేసుల వారు ఈ కార్యక్రమానంతా ఆ రోజు పూజారులు, యాజకులు అనేటువంటి వారు నిర్వర్తించేటువంటి వారు. కానీ ఆ కార్యమును ఇక్కడ బలయ్యేవాడే బలి చేసేటువంటి వాడు, త్యాగమయ్యేటువంటి వాడే యాజకుడు, త్యాగమయ్యేటువంటి వాడే పూజారి. ఆయన బలిపీఠం మీద బలై
ఆ బలి రక్తాన్ని పరిశుద్ధ స్థలములో ఉండేటువంటి దేవుడి యొద్దకి తీసుకెళ్ళాలి. ఇది అహరోను సంతానం వలన కాదు అని తేలింది. కాబట్టి ఆయన ఏం చేశాడు అనంటే, హెబ్రీలో రాసినటువంటి పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. హెబ్రీలో రాసిన పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం. మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే. నా ప్రియ గ్రామ వాస్తవ్యులారా, ఈ మైక్ ఎంత దూరం పోతుందో మరి నాకు తెలియదు, రమేష్కి తెలవాలి. అది పోలేదనుకోండి నా గోల వ్యర్థం. నేను అందుకే ప్రతి ఇయర్ చెప్తాను ఆయనకి, మైకు పెట్టాలి. రెండు పెడితే ఏమున్నది, పొటెన్షియల్ ఉండాలి అది. ఓకే, ఇది వరకు మైకు ద్వారా వినబడినటువంటి మాటలను బట్టి వాళ్ళు నన్ను కలిసి అయ్యా మంచి మాటలు చెప్పావని సాక్ష్యం ఇచ్చినటువంటి వారు ఉన్నారు. కానీ మారిన సంగతి మాత్రం నాకు తెలియదు. సాక్షార్థమై వినిపించాలి, అది మన బాధ్యత. ఆ తర్వాత దేవుని చిత్తం, నిర్ణయం. ఇక్కడ మా చెల్లి ఉంది, ప్రతి సంవత్సరం వినిపించే ప్రయత్నం చేస్తున్నాం. బావగారు ఉన్నారు, వాళ్ళ తనకి వినిపిస్తున్నాం, వాళ్ళ తల్లిదండ్రులకు వినిపిస్తున్నాం, మా అత్తగారులకు వినిపిస్తున్నాం, అందరికీ. ఇప్పుడు మీ చుట్టాలు కూడా ఎవరెవరు వచ్చిందో నాకు తెలియదు, వాళ్ళందరికీ వినిపిస్తున్నాం. ఇప్పుడు వాళ్ళందరూ గమనించాలి, వాళ్ళెవరో కదండి, కాదు కదండి, మన రక్త సంబంధికులే, ఒక ఉదరములో నుండి వచ్చినటువంటి వాళ్ళమే, మనవారమే. కలిసి అప్పుడప్పుడు పండగ చేసుకుంటాం, కలిసి ఆటను కోసుకొని డిన్నర్ చేసుకుంటాం, మనోళ్ళే. మరి మనోళ్ళకు మనం చెప్పుకోవద్దా? మనోళ్ళను మనం కాపాడుకోవద్దా? రేపొద్దున నేను ఆ స్వర్గానికి వెళుతున్నప్పుడు నా చెల్లి నాతో రాకపోతే నాకు ఎంత నొప్పి ఉంటుంది, ఎంత బాధ ఉంటుంది. మా బావగారు రాకపోతే ఎంత బాధ ఉంటుంది. మా బావగారి ద్వారా మా చెల్లి అభ్యంతరపరచబడినా, మా చెల్లె ద్వారా మా బావగారు అభ్యంతరపరచబడినా, మొత్తానికైతే నొప్పే కదా, బాధే కదా. అది జరగొద్దు అనంటే మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఒకే ఒక్కసారి బలిక. ఇది ఫైనల్. ఇదివరకు ఈ ఆటలు గొర్రెలు నడిచినాయి, చూశాను. కానీ మీరు దాన్ని అలుసుగా తీసుకున్నారు. ఇక అలా వద్దు అని చెప్పి ఒక డిసిషన్ తీసుకున్నాను. ఇది చివరి బలి, అది పరిశుద్ధమైన బలి. ఆ బలి అవులాగున్న మేకల యొక్కయు గొర్రెల యొక్కయు కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఆ రోజుల్లో యాజకులు గుడారంలో లేదా దేవాలయంలో తెర వెనకాల ఉన్నటువంటి అతి పరిశుద్ధ స్థలములోనికి సంవత్సరమునకు ఒక్కసారి మాత్రమే వెళ్ళేటువంటి వారు. మరి ఈయన యేసుప్రభుల వారు తన రక్తాన్ని తీసుకొని తాను పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళాడట. గుడారములోని పరిశుద్ధ స్థలం కాదది, లేదా దేవాలయములోని పరిశుద్ధ స్థలం కాదది. 24వ వచనంలో చూడండి, అదే అధ్యాయం. అందువలన నిజమైన పరిశుద్ధ స్థలమును పోలి హస్తకృతమైన పరిశుద్ధ స్థలములలో, చేతుల ద్వారా కట్టబడినటువంటి పరిశుద్ధ స్థలములలో క్రీస్తు ప్రవేశింపలేదు కానీ ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు ఎందుకంటే ఈ బలి రక్తాన్ని తీసుకెళ్లి దేవునికి కనపరిచి, అయ్యా ఇదిగో రక్తాన్ని కార్చాను, మీరు 6 గంటల శిలువ మరణ ప్రదర్శన చేయించారు కదా, అది
లోక రాజ్యములు ఎరుగులాగున్న, లోక ప్రజలు ఎరుగులాగున్న, సామాన్య నుండి సామంతుని వరకి అందరికీ తెలియపరచబడులాగున పరలోకమందే నేను బలయ్యానయ్యా. ఇది లోకము చూస్తున్నది, లోకము వింటున్నది, లోకమునకు తరతరములుగా ఎరుగులాగున ఇది స్థిరము చేయబడుతుంది. దాని తాలూకు రక్తాన్ని తీసుకొని మీ యొద్దకు వచ్చానయ్యా. దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమునందు. అంటే ఇప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళాడు? అదే చెప్తున్నాడు చూడండి. మళ్ళీ దేవుని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖమునందు కనబడుటకు, దేవుని సముఖమునందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించెను. పరలోకమునందే ప్రవేశించెను. ఏం తీసుకొని? రక్తమును తీసుకొని, తన స్వరక్తమును తీసుకొని పరలోకమందున్నటువంటి పరిశుద్ధ స్థలములోని పరిశుద్ధుడైనటువంటి దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్ళాడు. ఎందుకు? మనలను ఆ దేవుని సన్నిధిలోనికి తీసుకెళ్ళాలని. ఆయన ఎందుకు బలయ్యాడు? పాపం చేశాడా? యేసు ప్రభుల వారు తప్పు చేశారని, పాపం చేశారని 2000 సంవత్సరాలు మొదలుకొని ఈనాటి వరకి, అంటే 2000 సంవత్సరాల క్రితం ఆ మొదటి తేదీ నుండి ఈనాటి వరకి ప్రపంచంలో ఎవరైనా ఆరోపణలు అందరూ చేస్తారు, అది వీరు నిరూపించగలిగారా? నోబడి. ఎవరు నిరూపించలేకపోయారు. అలాంటి ఉత్తమోత్తముడైనటువంటి ప్రభుల వారు దేవుని చిత్తమును నెరవేర్చడానికి తన ప్రాణమును త్యాగం చేసి పరలోకమునకు వెళ్ళి ప్రభువునకు చూపించి, అంటే దేవునికి చూపించి, ఇప్పుడు దేవుని కుడిపార్శ్వములో ఆసీనుడై ఉన్నాడు. ఇదంతా ఎందుకు చేశాడు అనంటే మనలను అక్కడికి, అంటే దేవుని సన్నిధిలోనికి చేర్చటానికి. వెంకటయ్య గారు వింటున్నారా? నిన్ను గన్న నీ దేవుని యొద్దకు చేర్చటానికి ప్రతి సంవత్సరం పెడుతున్నాం, ప్రతి సంవత్సరం నిన్ను పిలుస్తున్నావు, పిలిచినా పిలవకపోయినా నువ్వు వస్తున్నావు, నీకు చెప్పబడుచున్నది, నువ్వు వింటున్నావు, తలకాయ ఊపుతున్నావు, అప్పుడప్పుడు మాట్లాడుతున్నావు, కానీ ఏం ఆలోచిస్తున్నావు, ఏం తీర్మానం తీసుకుంటున్నావు, ఏం నిర్ణయం తీసుకుంటావు, నీ భవిష్యత్తును నువ్వేం చేసుకుంటావో అది నీ చేతిలో ఉన్నది. జాగ్రత్త. వెంకటయ్య లాంటి వారు చాలామంది ఉంటారు, వాళ్ళందరికీ వర్తిస్తుంది. ఆయన కొంచెం వెల్నోన్ కాబట్టి పేరు పెట్టి చెప్పాను. ఓకే, ఇప్పుడు మనము దేవుని సన్నిధిలోనికి వెళ్ళడానికి యేసయ్య ఒక మంచి సరళమైన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. 10వ అధ్యాయం 19వ వచనం నుండి, 10వ అధ్యాయం 19వ వచనం నుండి, సహోదరులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా, అందుకే ఆయన ఏమన్నా, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడును దేవుని యొద్దకి చేరలేడు. ఇంత మతలబు ఉందా ఇందులో? ఎస్, ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే నేను మీతో మాట్లాడటానికి రెడీగా ఉన్నాను. సభ ముగిసిన తర్వాత కావచ్చు, మనందరికీ కుదిరిన మరొక తేదీన కావచ్చు. ఇంత మతలబు ఉందా ఇందులో? అవును. ఏమంటున్నాడు? యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు నూతన సంవత్సరములోనికి ప్రవేశపెట్టబడినటువంటి నా ప్రియతమా దేవుని జనాంగమా, ఈ నూతన సంవత్సరములో మీలో నూతన కార్యము జరగాలి. యాక్చువల్గా ఏంటంటే, యేసు ప్రభుల వారి ద్వారా పరలోకమునకు లేదా స్వర్గమునకు చేరటం అనేటువంటి కార్యము అది వరకు లేదు. యేసు ప్రభుల వారి ద్వారానే క్రొత్తగా ఏర్పాటు చేయబడింది, నూతనముగా ప్రతిష్ఠించబడింది. నూతనముగా ప్రతిష్ఠించబడి, మళ్ళీ కంటిన్యూ చేయి.
అనగా నూతనమైనదియు నూతనమైనదియు జీవము గలదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఆయన శరీరం అనేటువంటి తెర ద్వారా మరణమునకు ముందు శరీరం, మరణమునకు తర్వాత శరీరం. అర్థం కావాలి. మరణమునకు ముందు శరీరం, మరణమునకు తర్వాత ఉన్నటువంటి శరీరం. మరణమునకు ముందు ఉన్నటువంటి శరీరం మనల్ని పరిశుద్ధ స్థలంలోనికి చేర్చదు. మరణమునకు తర్వాత ఉన్నటువంటి శరీరమే మనలను పరిశుద్ధ స్థలములోనికి చేరుస్తుంది. అదే చెప్తున్నాడు అక్కడ. అంటున్నాడు మళ్ళీ, శరీరము అను తెర ద్వారా తన శరీరం అనేటువంటి తెర ద్వారా ఏర్పరచబడినదియునైన మార్గమున అయినటువంటి మార్గమున ఆయన రక్తము వలన ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ఆయన రక్తము వలన గొర్రెలు మేకల రక్తమును అర్పిస్తున్నటువంటి నా ప్రియతమా, నా గ్రామ ప్రజలారా, ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను మనకు ధైర్యము కలిగి ఉన్నది. అంటే ఇప్పుడు అర్పిస్తున్నాం కానీ దేవుడు క్షమిస్తాడో లేదో అనేటువంటి డౌట్ ఏమీ ఉండదు. యేసు మరణించింది నిజం, రక్తమును కార్చింది నిజం. ఇంకొక మాట మీకు తెలియాలి. మనకు మెసేజ్ కావాలి కదండి. మెయిన్గా చాలా రెఫరెన్స్లు ఉన్నాయండి, అన్నీ చెప్పను, దీంతో ముగిస్తాను, ఈ రెఫరెన్స్ తోటే ముగిస్తాను. అంత వర్తమానం చెప్పమని దేవుడు నాకు పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపణ ఇచ్చాడు. మరి ఆ ప్రేరేపణ మీకు ఇచ్చాడో లేదో నాకు తెలియదు, కాబట్టి ఈ ఒక రెఫరెన్స్తో నేను ఆపేస్తాను. మౌర్య సామ్రాజ్య చక్రవర్తి అశోకుడు తెలుసు కదా, దండయాత్రలు చేశాడు, తన సామ్రాజ్యాన్ని విస్తరించాలి అని అనుకున్నాడు. యుద్ధాలు చేసి 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 గుట్టలు గుట్టలుగా శవాలను పడేస్తే ఆ శవాల కింది నుండి రక్తం ఏరులై పారింది. ఆ రక్తమును చూసేసరికి తన హృదయం ద్రవించింది. నన్ను బోలిన మనుషుల రక్తమే కదా ఇది, నా తరము వారి రక్తమే కదా, వీరెవరు? నా దేశ ప్రజలే కదా. అంటే ఎక్కడో ఒక దగ్గర నాకు సంబంధం ఉన్నటువంటి వారే కదా. ఇంతమందిని చంపి ఈ శవాల మీద నా సింహాసనము వేసుకొని ఈ దేశాన్ని పరిపాలించాలా? తద్వారా నేను సంపాదించుకునేదేంటి? నాకు లభించేదేంటి? వద్దు, ఇలాంటి సింహాసనం నాకొద్దు. చంపి శవాలనుగా చేసి సింహాసనం వేసుకొని పరిపాలించేటువంటి ఈ పరిపాలన నాకొద్దు. ఇక మీదట నుండి నేను యుద్ధము చెయ్యను అని చెప్పి తన చేతిలో ఉన్నటువంటి ఖడ్గాన్ని అక్కడే నేల పడేశాడు. మరలా జీవితంలో కత్తి పట్టలేదు ఆయన. అంత మార్పు రావటానికి గల కారణం ఏంటండి? ఆ మనుష్యుల రక్తమును చూడటం మూలంగా. ఆ మనుషుల రక్తము తనలో ఎంత మార్పు రప్పించిందంటే ఇక మరలా యుద్ధము చేయను అనే అంత మార్పు రప్పించింది. మరి మరణించింది ఎవరు? పాపులే. ఈయన చంపితే చనిపోయింది ఎవరు? పాపులే. కానీ యేసయ్య ఎవరు? పరిశుద్ధుడు, నిర్దోషి. మన పాపములను ఆయన మీద వేసుకొని నా సహోదరులకి సహోదరిమణులకు బదులుగా ఆ శిక్ష నాకు విధించండి, నన్ను చంపండి అని చెప్పి తనకు తానుగా అప్పగించుకున్నాడు. అలా చంపేశారు. మరి అలాంటి పవిత్రుడైనటువంటి ఆయన మన కోసం, మనం ఆయనకేం చేయలేదు, అయినా
ఈ భారతదేశంలో ఉన్నటువంటి, ఈ తెలంగాణలో ఉన్నటువంటి, ఈ హనుమకొండ, వరంగల్లో, హైదరాబాదులో ఉన్నటువంటి నీ కోసం, నా కోసం ఆయన బలయ్యాడు, రక్తాన్ని కార్చాడు. ఆ రక్తమును చూసినప్పుడు మనకేమనిపించాలో తెలుసా? అసలు నేను ఎవరిని, నా పేరేంది, నా ఊరేంది, నా కోసము ఆయన వకల్తా తీసుకోవటం ఏంటి, తన ప్రాణం పెట్టడం ఏంటి, ఇంత గొప్ప త్యాగం మరొకటి ఉంటుందా అని ఆయనను గురించి, ఆయన ఉద్దేశాన్ని గురించి, ఆయన చిందించిన రక్తాన్ని చూసి నీవు ఆలోచిస్తే చలించని హృదయం అంటూ ఉండదు. నీ మనసుతో నీవు ఆలోచిస్తే నీ హృదయం చలిస్తుంది. నీ హృదయం ఎప్పుడైతే చలిస్తుందో నీవు ఇప్పటి వరకు చేసినటువంటి చేతలన్నీ, నీ అలవాట్లన్నీ మార్చుకొని నిన్ను నీవు క్రీస్తు యేసు రక్తం ద్వారా పరిశుద్ధపరచుకుంటావు. దానికి మధ్యలో బ్యాప్టిజం అనేటువంటి కార్యక్రమం పెట్టాడు. అలా బ్యాప్టిజం తీసుకొని పరిశుద్ధురాలవైతావు. అలా పరిశుద్ధులైనప్పుడు ఏమవుతుందో చెప్తున్నాడు. క్రీస్తు యేసు రక్తము ద్వారా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఎస్, ఇప్పుడు నువ్వు దీన్ని అర్థం చేసుకోగలిగితే, నువ్వు రియలైజ్ అయితే, అంటే పాశ్చాత్తాపపడితే, ఎస్ నేను ఇన్ని తప్పులు చేశాను, అందులో రకరకాలు, నేను దాదాపుగా మోస్ట్ ఆఫ్ ద టాపిక్స్లలో దీన్ని బాగా వివరించి చెప్పాను. ఒక అబద్ధం మూలంగా జరిగే పరిణామం ఏంటి, ఒక హత్య మూలంగా ఒక కుటుంబం ఎలా వీధిన పడుతుంది, ఏమండి, ఒక దొంగతనం మూలంగా ఒక కుటుంబం ఎలా కుదేలైపోతుంది. ఇలాంటి సంగతులు మీకు గతంలో చెప్పాను, మళ్ళీ రిపీట్ చేయాలనుకోవట్లేదు. పిల్లరా, అలాంటివి ఏవో ఒక చిన్న అబద్ధమైన పెద్ద మలుపు తిరిగే అవకాశం ఉంటుంది. నువ్వు చిన్నదే అనుకుంటావు, కోర్టులలో సాక్ష్యాలు చెప్తారు, పోయి అక్కడ ఒక మాట చెప్పొచ్చుడే కదా అనుకుంటారు. ఆ మాటతో ఒకరికి ఉరిశిక్ష పడవచ్చు కదా, ఆ మాటతో ఒకడు భయంకరమైన నేరస్తుడు తప్పించుకోనువచ్చు, ఏదైనా కావచ్చు. అలా చిన్న అబద్ధాలు మొదలుకొని చివరి హత్యలు, అత్యాచారాల వరకు చేసేటువంటి పాపాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కడిగేసుకుంటావు. ఆలోచిస్తే ఈ మార్పులోనికి వస్తావంటున్నాడు. ఏమంటున్నాడు? మనకు ధైర్యము కలిగి ఉన్నది. అలా నిజముగా నీవు అది అర్థం చేసుకోగలిగితే, దాన్ని మానుకోగలిగితే, ఎస్ ఇప్పుడు నేను మానుకున్నాను, నేను పరిశుద్ధుడను, నాకు శిక్ష వేసేటోడెవడిప్పుడు? జిల్లా కోర్టులో వేస్తారా, హైకోర్టులో వేస్తారా, సుప్రీంకోర్టులో వేస్తారా, ఇంటర్నేషనల్ కోర్టులో వేస్తారా? ఎవడు వేయలేడు. ఈవెందో దేవుడు కూడా వేయడు. యోబు గారికి సమస్యలు రాగానే సోపతిగాన్లు వచ్చి ఏమన్నారు? నువ్వేదో పాపం చేశావురా అని అన్నారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? దేవా, ఈరోజు తేలాలి. ఏం తేలాలి? నేను పాపము చేశానా లేదా అని తేలాలి. పట్టుకరా తరాజు అని అన్నాడు. తరాజు అంటే తక్కెడ. పట్టుకరా తక్కెడ అని అన్నాడు. పెట్టు నీ చట్టం ఒక ప్లేట్లో, నన్ను ఒక ప్లేట్లో పెట్టి తూచు అని అన్నాడు. ఇంచు తక్కువ వచ్చినా ఏం చేయాలనుకుంటా చెయ్యనన్నాడు. ఎంత ధైర్యం ఆయనకి! అలాంటి ధైర్యం మనకు కూడా వస్తుంది ఎప్పుడు? మార్పులోనికి వచ్చినప్పుడు. ప్రకృతిని సేవించటం మాని ప్రకృతిని కలగజేసిన సృష్టికర్త చెంత నీవు చేరినప్పుడు, నీ పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధతలో బ్రతికినప్పుడు నీకు ఆ ధైర్యం వస్తుంది.
ధైర్యం కలిగిన వారమై కలిగి ఉన్నది గనుకను కనుకను దేవుని ఇంటికి పైన దేవుని ఇంటికి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు. దేవుని ఇంటికి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు. జాగ్రత్తగా గమనించండి, ఇవన్నీ ఆల్రెడీ మీ మారామనుకున్న వాళ్ళు కూడా గమనించుకోవాల్సిన విషయాలు. ఇది మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును కలిగిన వారమును. అంటే మన హృదయము ప్రోక్షించటం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అయ్యా, నా హృదయము నీకు అప్పగించుకుంటున్నాను. నా హృదయంలో మీరు ఉండాలి, నా హృదయంలో మీ మాటలు ఉండాలి, మీ ఆలోచనలు ఉండాలి, మీ నిర్ణయాలు ఉండాలి, మీ అధికారము ఉండాలి. దానికి నేను సరెండర్ అవుతాను, లోబడుతాను. హృదయములు ప్రోక్షించుకొని నిర్మలమైనటువంటి ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునై ఉండి స్నానము చేసినటువంటి శరీరము గలవారమునై ఉండి విశ్వాస విషయములో ఉండి అని దాని అర్థం. విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి. విశ్వాస విషయములో ఏమండి తొందరపడి నిర్ణయాలు వద్దు. మళ్ళీ ఏమండి హాఫ్ నాలెడ్జ్తో, అంటే తెలిసి తెలియనటువంటి నిర్ణయాలు వద్దు. ఏమంటున్నాడు? సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. దేవుని యొక్క ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు. ఆ మాట ఇక్కడ మరో పదాలలో రిపీట్ అయింది. ఏమంటున్నాడు? సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన యథార్థమైనటువంటి హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. మనము దేవుని సన్నిధానములోనికి చేరుదము. ఎక్కడ? భూమి మీద సన్నిధి గురించి చెప్పట్లా. ఎక్కడిది చెప్తున్నాడు? పరలోకమునకు చేరుదము అని అంటున్నాడు. మీలో ఎవరికైనా మరణించిన తర్వాత మరలా బ్రతకాలని ఉందా? ఈ లోక బ్రతుకాసుమా? ఈ లోక బ్రతుకు కాదు. ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మహిమగల శరీరమును ధరించుకొని రోగాలు లేని, రొష్టులు లేని, ఇరుకులు లేని, ఇబ్బందులు లేని, ఆకలి లేని, దాహము లేని, ఏమండి సమస్యలు లేనటువంటి, ప్రశ్నలు లేనటువంటి పరిపూర్ణమైనటువంటి ఆనందము, సంతోషము, సమాధానము, సంతృప్తి కలిగినటువంటి జీవితము మనకు అనుగ్రహించబడుతుంది. అలాంటి జీవితముతో మనం పరలోకములో దేవునితో పాటు కలకాలము ఉంటాం. ఆ ఆనందం అండి, ఆ సంతోషం అండి, చెప్పనలవి కానటువంటి సంతోషం. ఆ సంతోషాన్ని ఒకసారి గనక నువ్వు పొందుకుంటే, అంటే నువ్వు పరలోకమునకు చేరితే, ఇక్కడికి ఎందుకు వచ్చినవరో నువ్వు అని మళ్ళీ భూమి మీద నుండి ఎవరైనా వచ్చి వెనక్కి లాక్కొచ్చేటువంటి పరిస్థితి లేదు. ఈవెన్ దో సాతాను కూడా అవకాశము లేదు. గనుక అంటున్నటువంటి మాట అద్భుతమైనటువంటి మాట. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయము 22వ వచనం. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. ఇప్పుడు దుఃఖపడుచున్నారు అనేటువంటి దాని గురించి మీకు ఇదివరకు ఒక పాఠంలో చెప్పాను. ఎందుకంటే నా బాధ, నా భయం ఏంటంటే అది జ్ఞాపకం లేకపోతే ఇది కరెక్ట్ కాదని. అందుకే నేను ఇదివరకు చెప్పినా ఇంతకు చెప్పిండా లేదా అని తెలవాలంటే మీరు ఏం చేయాలి? ఇప్పుడు తీయి యూట్యూబ్, పట్టుకో ఫోను, తెరువు యూట్యూబ్, కొట్టు టైటిల్, అప్పుడు విను. చెప్పినో లేదో నీకు తెలుస్తుంది. ఎంత ఎవ్వరు నిన్ను దాని నుండి తొలగించలేరు, వెనక్కి లాగలేరు అంటున్నాడు. మళ్ళీ చదయ్యా. మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను. అప్పుడు వెళ్ళేటప్పుడు చెప్తున్నాడు, ఇప్పుడు మీరు బాధపడుచున్నారు. దేనికి? నా మాటలు విన్నందుకు, నా వెంట నడుస్తున్నందులకి. క్రైస్తవులకి కష్టాలు వస్తాయి. ఇక అవి ఎందుకు వస్తాయి ఏంటి అనేటువంటిది ఇక అది వేరు విషయం.
ఓకే, ఇప్పుడైతే మీరు బాధపడుచున్నారు, కానీ మిమ్మల్ని మరలా చూచెదను, నేను మిమ్మల్ని మరలా చూచెదను, అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ హృదయము సంతోషించును. జాగ్రత్తగా గమనించండి, అక్కడ పాయింట్ వర్డ్, లాస్ట్ 2 వర్డ్లు ఏంటి? నేను మరలా చూచెదను. ఎప్పుడు చూస్తాడు? మరలా వచ్చినప్పుడే కదా. మరలా వచ్చినప్పుడు చూస్తాడు. చూసిన మనల్ని పరలోకమునకు పంపిస్తాడు. అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ హృదయం సంతోషించును. అసలైన సంతోషం అప్పుడు ఆస్వాదిస్తాం మనం. అప్పటిదాకా కొంచెం ఏముంటది, సంశయం. ఇంతకీ యేసయ్య వచ్చినప్పుడు మనల్ని పరలోకం చేరుస్తాడంటారా? నీ మనస్సాక్షి నీకు నీ ముఖానికి అంత సీన్ లేదు తీరా అని అన్నదనుకో, అమ్మ బాబోయ్ కదా, అలాంటి సంశయం ఉండదు, తేరిపోతుంది. అప్పుడు మీ హృదయం సంతోషించును. అప్పుడు మీ హృదయం సంతోషించును. మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. ఎవడును మీ యొద్ద నుండి తీసివేయడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమంటే ఆ సంతోషాన్ని మన యొద్ద నుండి ఎవడును దాన్ని తీసివేయడు. ఎవని దుఃఖం వానికి తెలుస్తుంది, ఎవని సంతోషం వాడికే తెలుస్తుంది. ఇప్పుడు ఈ 2025 దాటించి 26లోనికి ప్రవేశింపచేశాడు. ఈ 26ను మనం ఏం చేసుకుందాం? ఈ 26వ సంవత్సరంలో ఏం చేసుకుందాం? మన టార్గెట్స్ ఏంటి? ఎన్ని ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలి? ఎంత భూమి కొనాలి? ఇంకో ఇల్లు ఈ సంవత్సరంలో మోస్ట్లీ పూర్తి చేయాలి. ఈ సంవత్సరంలో బిడ్డ పెళ్లి చేయాలి. ఇలా కొన్ని ఉంటాయి కదా. ఇక అందుకేనా? నో. ఈ సంవత్సరమును నువ్వు సద్వినియోగం చేసుకోవాలి. ఏంటో తెలుసా? తెలియని విషయాలను తెలుసుకో, మారని మనస్సును మార్చుకో, ప్రభు సన్నిధిలో నిన్ను నీవు తేటగా కనపరుచుకో. అప్పుడు ప్రభు వచ్చి నీవు అర్హుడవు అని చెప్పేంతగా నిలబెట్టుకో. ప్రియులరా, నీకు ఆ అభిప్రాయం ఉంటే, ఆ ఉద్దేశం ఉంటే, గడిచింది పౌలు గారు అంటాడు, వెనుకున్నది మరిచి ముందున్న దానికోసం పరిగెత్తుచున్నాను. వెనుకున్న దాని గురించి ఆలోచించుకుంటే ఇంకా వ్యర్థం. ముందున్న దానికోసం ఆలోచించు. వెనుకున్నది విడిచిపెట్టు. ఈ ముందున్న అంటే ఇప్పుడు 10వ తారీఖులో అంటే ఇంకా 11 నెలల 20 రోజులున్నాయి. ఈ 11 నెలల 20 రోజుల్లో నేనేం చెయ్యాలి అని ఒక ఆలోచన చేసుకో, ఒక ప్రణాళికను రచించుకో, అంటే ఒక ప్లాన్ చేసుకో. దాని ప్రకారంగా పద్ధతిగా ముందుకెళ్ళటానికి ప్రయత్నం చేయి. అలా గనక నిజాయితీగా ఎంతమంది చేస్తారో వాళ్ళందరి కోసం ఈరోజు దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. మీరు గమనించండి. అది చూసుకొని ముగించుకుందాం. కీర్తన గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. కీర్తనల గ్రంథం 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపం నిమిషం మాత్రమే ఉండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు ఉండును. నువ్వెంతకాలం బ్రతుకుతావో అంతకాలం దేవుని దయ మన వెంట ఉండును. కనుక దేవుడు మనకు భరోసా ఇస్తున్నాడు, అలాగే అవకాశం ఇస్తున్నాడు. ఆ అవకాశాన్ని మనం అందరం సద్వినియోగం చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని వారలారా, యేసయ్య తన రక్తాన్ని చిందించి ఆ రక్తాన్ని పట్టుకొని పరలోకానికి చేరాడు. అదే రక్తము ద్వారా మనమును పరలోకమునకు చేరగలిగేటువంటి అవకాశం ఉంది. దానికి దేవుడు, యేసయ్య, పరిశుద్ధాత్ముడు ప్రామిస్ చేస్తున్నారు. అంతేకాదు, మనల్ని పరలోకానికి చేర్చడానికి వారిదైనటువంటి ప్రయత్నం వారు చేస్తున్నారు. ఇక సద్వినియోగం చేసుకోవటం అనేటువంటిది మన చేతిలోనే ఉంది. ప్రియులరా, సద్వినియోగం చేసుకోండి. దయచేసి సద్వినియోగం చేసుకోండి. మీరందరూ సద్వినియోగం చేసుకుంటారని,
మనమందరం ప్రభు వచ్చినప్పుడు పరిశుద్ధుల గుంపులో ఉండాలని ఉన్నటువంటి మనము పరలోకమునకు చేరి నిత్య సంతోషంలో ఉండాలని మనసారా కోరుకుంటూ వచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియచేస్తూ ఈ కార్యక్రమం కోసం కష్టపడినటువంటి ధర్మాపురం మల్లక్పల్లి సంఘస్థులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియచేస్తున్నాను. దైవ ఆశీస్సులు మీ అందరికీ స్థిరమగును కాక. ఆమేన్. ఓకే.